Gangtok 5 days, Darjeeling 5 days. అవునా, ఎందుకు వెళ్తున్నాం చెప్పు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమన సూరప్నేని. ఇది మాది లాంగ్ వెకేషన్ అనమాట. ఇట్స్ 9 days ట్రిప్. 5 days అయితే వీక్ డేస్ లీవ్స్ తీసేసుకున్నాం అండ్ 2 weekends ఇంక్లూడింగ్ ట్రావెల్ 9 days. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు జస్వి? జస్వి బర్త్డే కోసం. జస్వి బర్త్డే డార్జిలింగ్ లో చేసుకుంటుంది. జస్వి 4th బర్త్డే. సో అదన్నమాట సంగతి. మా పాప 4th బర్త్డే కోసం మేము నార్త్ ఈస్ట్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఆగస్ట్ అంటే మాన్సూన్ సీజన్, ల్యాండ్ స్లైడ్స్ అవి ఉంటాయి అంటారు, కానీ మేము చాలా ఎంజాయ్ చేసాం. ఆగస్ట్ లో కూడా నేను మీకు ఐటినరీ అంతా క్లియర్ గా డ్రాఫ్ట్ చేసి షేర్ చేశాను. ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా పేస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకొని బ్యాగేజ్ డ్రాప్ చేసేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. మయాస్ రెస్టారెంట్ అని ఎయిర్పోర్ట్లో. ఇక్కడ కొంచెం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అనమాట. సో మాకు ఇంకా 1.5 hour ఉండే అప్పుడు బోర్డింగ్కి. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని సెక్యూరిటీ గేట్ దగ్గరికి వచ్చేసాం. దీని గురించి కూడా ఒక షార్ట్ వీడియోలో రివ్యూ పెడతాను. కూర్చో, సిట్ డౌన్. సో ఫైనల్లీ వీ రీచ్డ్ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. ఫస్ట్ 3 days అయితే సిక్కిం ప్లాన్ చేసాం. నెక్స్ట్ 3 days డార్జిలింగ్ అనమాట. సో సిక్కింకి బై రోడ్ ఆర్ ట్రైన్ ఆర్ ఫ్లైట్లో వచ్చాము అంటే న్యూ జల్పైగురి ఆర్ బాగ్డోగ్రా రావాలి. బాగ్డోగ్రా వెస్ట్ బెంగాల్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి సిక్కిం వెళ్ళాలి అంటే ర్యాంగ్పో బార్డర్ క్రాస్ చేసి సిక్కిం వెళ్ళాలి. ఇదైతే మనకు నియర్ బై ఎయిర్పోర్ట్. సో మేమైతే ముందుగానే ట్రాన్స్పోర్ట్ అది మాట్లాడుకున్నాము. అంటే మేము ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే గ్యాంగ్టాక్లో 3 daysకి అండ్ డార్జిలింగ్లో 3 daysకి మేము ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నుంచి. సో ఈ డ్రైవరే మాతో ఉన్నారనమాట 3 days గ్యాంగ్టాక్లో. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వేలో లంచ్ టైం అయింది. లంచ్ ఫినిష్ చేసేసుకున్నాం. అసలు ఫుడ్ గురించే వరి అయ్యాం అన్నమాట మేము. నార్త్ ఈస్ట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. వి లవ్డ్ ఇట్. మినిమల్ స్పైసెస్, ఈవెన్ కిడ్స్ కెన్ ఈట్ అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా చాలా హాట్ గా సర్వ్ చేశారు. అలా పడుకుని లేచానంతే ఒక 1 hour. అప్పటికి టైం 4 PM అయి ఉంటుంది. కానీ ఎంత ఫాగ్ పట్టేసింది అంటే యాక్చువల్ హిల్ స్టేషన్ లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది అనమాట. ఇంకా మనం అసలు హాఫ్ వే కూడా రీచ్ అవ్వలేదు సిక్కిం. సో మనం వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కింకి వెళ్తున్నాం కదా ఇప్పుడు. ర్యాంగ్పో బార్డర్ క్రాస్ చేసి సో మనకి వెళ్ళే దారిలో న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ చూడొచ్చు. అప్పుడే మేము ఈ లోకల్ ట్రైన్ని స్పాట్ చేసాం. సో బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ట్రైన్లో రావాలంటే న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో వస్తే ఈ ట్రైన్లోనే మనం సిక్కిం వరకు వెళ్తాం అనమాట. సో త్రూ అవుట్ ద వే ఇలా మీకు చిన్న వాటర్ ఫాల్స్, నేచర్. సో ఆన్ ది వేలోనే మనం ఈ రైల్వే స్టేషన్ కూడా చూడొచ్చు. హిమాలయన్ రైల్వే స్టేషన్ కుర్సాంగ్. ఇది 4864 feet హైయెస్ట్ ఉంటుందన్నమాట. నాకు చాలా నచ్చింది. సో పీస్ఫుల్ హియర్. సో ఫైనల్లీ వీ రీచ్డ్ సిక్కిం. సో సిక్కిం స్టేట్.
సో మనం ఈ ట్రిప్లో 2 స్టేట్స్ కవర్ చేస్తాం, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. సో సిక్కింలో గ్యాంగ్టాక్ హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. మా డే 1 అయితే ఇలా అయింది. హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి సిక్కిం వయా వెస్ట్ బెంగాల్, అండ్ వీ కవర్డ్ 2 హిమాలయన్ రైల్వే స్టేషన్స్ అండ్ హిల్ స్టేషన్స్, అండ్ మధ్యలో చిన్న చిన్న హాట్ స్పాట్స్ వి విజిటెడ్, అండ్ ఫైనల్లీ వీ రీచ్ రూమ్. నేనైతే ఈ రూమ్ టూర్ కంప్లీట్గా డీటెయిల్గా తీసి మీకు సపరేట్ వీడియో అయితే చేశాను. నేను చెప్పింది ఈ రూమే అనమాట. యాక్చువల్ ప్రైస్ 12,000 ఇది. సో మేము ఆఫ్ సీజన్లో వచ్చాం కాబట్టి మాకు 6,000కే వచ్చింది. రూమ్ కాదు ఇది, యాక్చువల్లీ కంప్లీట్ ఫ్యామిలీ సూట్ అనమాట. 1 హ్యూజ్ బెడ్రూమ్ అండ్ 2 వాష్రూమ్స్, 1 కామన్ వాష్రూమ్ అండ్ 1 ఈజ్ అటాచ్డ్ టు బెడ్రూమ్ అండ్ విత్ బాత్ టబ్. డ్రెస్సింగ్ ఏరియా ఇలా సపరేట్గా వచ్చింది, ఇంకా లగేజ్ రూమ్ అండ్ ఆల్సో వార్డ్రోబ్స్, ఇంకా మనకి డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారు, ఇంకా ఒక సూట్ రూమ్ లాగా విత్ సోఫా అండ్ టీవీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చారనమాట. సో చాలా వర్త్ 6,000కి మంచి డీల్ మాకు. అండ్ ఇంకా ఈ యశస్వి గ్రూప్ ఆఫ్ హోటల్స్కి చాలా మంచి నేమ్ ఉంది. మీరు ప్లాన్ చేసినప్పుడు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే రికార్డ్ చేసిన వీడియో. ఈ వ్యూ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ అనమాట. రూమ్ నుంచి, బెడ్రూమ్ నుంచి వ్యూ ఇది. సో ముందు రోజు మేము రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది కదా, 7:38 PM లేట్ నైట్. సో అప్పుడు రికార్డ్ చేయలేదు, లైటింగ్ ఉండదు కదా. సో నెక్స్ట్ డే రికార్డ్ చేసి నాకు ఈ ఆప్షన్ చాలా నచ్చింది. కిడ్స్ ఇలా బాత్ టబ్లో ఆడుకున్నప్పుడు పేరెంట్స్ మనం అక్కడ బెడ్ మీద కూర్చొని మానిటర్ చేసుకోవచ్చు ఈజీగా. జస్ట్ అలా బ్లైండ్ దించుకోవచ్చు ప్రైవసీ కోసం. ఇదైతే టెర్రస్ బాల్కనీ అనమాట. సో అప్పుడు వర్షం పడింది, వాటర్ అంతా అలా క్లాగ్ అయిపోయాయి, కాసేపటికి క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, అది యాక్చువల్ వ్యూ. అసలు మీరు ఇక్కడ సిక్కిం ఆర్ డార్జిలింగ్ ఎక్కడికి వెళ్ళినా కాంచన్జంగా మౌంటైన్ వ్యూ ఉండే రూమ్స్ ఫేమస్ అనమాట. సో మాక్సిమం ఏ హోటల్లో స్టే చేసినా అలా ఉంటుంది అనిపిస్తుంది అని చెప్తారు, కానీ ఎగ్జాక్ట్ వ్యూ అయితే ఉండదు. కానీ మేము స్టే చేసిన ఈ హోటల్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా కనిపించింది. ఇప్పుడు నేను జూమ్ చేస్తాను చూడండి, ఇది ఎగ్జాక్ట్ కాంచన్జంగా వ్యూ అనమాట. పర్ఫెక్ట్గా ఉంది. చూసేసాం ఫైనల్లీ. 3rd highest mountain in the world which is located in between నేపాల్ అండ్ ఇండియా బార్డర్ అనమాట. ఇండియాలో సిక్కిం. సో సిక్కిం అండ్ నేపాల్ బార్డర్లో ఉంటుంది కాంచన్జంగా మౌంటైన్ వ్యూ. సో మనం రేపు నెక్స్ట్ డే 2 నతులా పాస్ విజిట్ చేస్తాం. సో నతులా పాస్ చైనా అండ్ ఇండియా బార్డర్. సో వీ స్టార్టెడ్ డే 2 మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఉండే హోటల్లో తినేసి స్టార్ట్ అయిపోయాం. డే 2 వచ్చి నతులా పాస్, బాబా హర్భజన్ సింగ్ మందిర్, చంగు లేక్ అండ్ కేబుల్ కార్. ఈ నార్త్ ఈస్ట్ మొత్తం మనం ఎక్కడ చూసినా ఇలా రోడ్ సైడ్ కలర్ఫుల్గా ఫ్లాగ్స్, ఇంకా డిఫరెంట్ ఫ్లాగ్స్తో ఇలా భలే ఉంటుంది అనమాట. ये सब रेयर फ्लैग्स है ना? कौन सा? रेयर फ्लैग्स. ओके. इसमें सब मंत्र लिखा हुआ है. ఇలా వైట్ గా పెద్ద పెద్ద ఫ్లాగ్స్ అయితే ఆ డ్రైవర్ చెప్పడం, అక్కడ వాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన పెద్దల గుర్తుగా ఒక్కొక్క పర్సన్ కి 108 ఫ్లాగ్స్ అలా మంత్రాలు రాసి పెడతారంట. 108 ఫ్లాగ్స్ 108 మంత్ర పర్ పర్సన్. ఫ్లాగ్స్ 108. నేను ఒక్కో ఫ్లాగ్ ఒక్కొక్కరికి అనుకున్నా, అంటే ఒకరు చనిపోతే ఒక ఫ్లాగ్ విత్ 108 మంత్రాస్ అని కాదంట, 108 ఫ్లాగ్స్ పర్ పర్సన్ అంట. ఇంకా వాళ్ళ పెట్టి వదిలేస్తారు, అవి ఓల్డ్ అయిపోతే దానికి అవే పాడైపోతాయి అన్నమాట. ఆన్ ది వేలో ఇలా మల్టిపుల్ వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి మాకు, చిన్న చిన్నవి. ఇంకా ఇక్కడ యాక్స్ కూడా మనకు అలా కనిపిస్తాయి, మన సైడ్ బఫెల్లో కౌస్ ఎలా కనిపిస్తాయో అలా. సో మనం నతులా పాస్కి రీచ్ అయ్యే ముందు కిందే అన్నమాట ఇక్కడ ఇలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ వింటర్ జాకెట్స్ అవన్నీ రెంట్కి ఇస్తారు, ఇంకా మఫ్లర్స్, స్కార్ఫ్స్ అవైతే పర్చేస్ చేయడానికి ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళింది ఆఫ్ సీజన్, ఆగస్ట్లో అంత స్నోఫాల్ ఉండదు. మీకు బాగా స్నోఫాల్ చూడాలి అంటే డిసెంబర్, జాన్, ఫెబ్ ఆ టైంలో వెళ్ళాలి. కానీ డ్రైవర్ అయితే చలిగా అంటే ఉంటుంది, జాకెట్స్ తీసుకోమన్నారు. పాపకైతే కొనేసాం, మాకైతే రెంట్కి తీసుకున్నాం. అవి భలే ఉన్నాయి డెకోర్ ఐటమ్స్. క్యాట్స్, డాగ్స్ అయితే వీళ్ళు చాలా బాగా పెంచుకుంటారబ్బా. నాకైతే త్రూ అవుట్ ద ట్రిప్ ఈ బ్లాక్ టీ విత్ లెమన్ అయితే చాలా నచ్చింది. ఇక్కడ ఆంటీతో ఏదో బార్గెన్ చేద్దామని ట్రై చేశా, కానీ వర్కౌట్ అవ్వలేదు. 1900 లేచి
మనం ఇక్కడ నతులా పాస్ కి పైకి వెళ్లే దారిలోనే చెంగు లేక్ కూడా కనిపిస్తుంది. సో చెంగు లేక్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆగొచ్చు అన్నమాట. ఇంకా అక్కడ కేబుల్ కార్ ఉంటుంది అండ్ పోనీ రైడ్స్, యాక్ రైడ్స్ కూడా ఉంటాయి. మనం ఆప్ట్ చేసుకోవచ్చు. 100 feet హైట్ లోకి ఇది హోటల్ 100 ఉంటుందా? పొగ మంచే కదా నాని. ओके वो इंडियन मिलिट्री वो टावर चाइना का उसके पीछे व्हाइट कलर का गेट रूफ देख रहे हैं ना, रेड कलर के पीछे वो चाइना का నతులా పాస్ 14,140 ఫీట్ హైట్ లో లొకేట్ అయి ఉంటుంది. హై ఆల్టిట్యూడ్ ఇండో చైనా బార్డర్, అంటే ఇండియాకి చైనాకి బార్డర్ అన్నమాట. ఇండియా నుంచి సిక్కిం, చైనా నుంచి టిబెట్ ని కలుపుతుంది ఇది. సో ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాము. మనకి క్యాబ్స్, ప్రైవేట్ వెహికల్స్ అన్ని పార్కింగ్ కొంచెం దూరంలోనే ఆపేస్తారు. అక్కడి నుంచి కొంచెం ఒక 20-30 ఫీట్ నడుచుకుంటూ రావాలి. సో ఈ సరౌండింగ్స్ అంతా అయితే మన ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇండియన్ టూరిజం ప్లేస్ అయినప్పటికీ కూడా మనం నతులా పాస్ విజిట్ చేయాలి అంటే ప్రాపర్ పర్మిట్స్ అన్ని ఉండాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది గ్యాంగ్టాక్ సిక్కిం టూరిజం లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ గ్రీన్ మొత్తం కనిపిస్తుంది కదా, అదంతా వే. నడుచుకుంటా పైకి వెళ్ళి వీ కెన్ సీ ఇండియా చైనా బార్డర్. పైన ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. కానీ ఇక్కడ విజిటింగ్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అలౌడ్ అండ్ పర్మిట్ కోసం మనం 2 to 3 days ముందే అప్లై చేసుకోవాలి. సిక్కిం టూరిజం లో ప్రాసెస్ ఉంటుంది మీకు. సో ఇక్కడైతే మనకి వింటర్ స్వెటర్స్, మఫ్లర్స్, ఆల్ యాక్సెసరీస్ అయితే సేల్కి ఉంటాయి. ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఆగస్ట్లో ఓకేగా ఉంటుంది. మీకు నవంబర్, డిసెంబర్, జనవరి అయితే ఫుల్ స్నోఫాల్ ఉంటుంది అనమాట. హెవీగా ఫ్రోజన్ ల్యాండ్స్కేప్ ఉంటుంది లైక్ జమ్మూ కాశ్మీర్. అండ్ రిమైనింగ్ మంత్స్లో టిల్ అక్టోబర్ మైల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి. మనం ఇక్కడ నతులా పాస్ పైకి రీచ్ అయిపోయాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే మనకు చైనా కనిపిస్తుంది. చైనా ఫ్లాగ్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. మనం జస్ట్ సెంటర్లో ఉన్నాం. ఇటు రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది. సో అసలు నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఒకే ప్లేస్లో నించుకొని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో 2 కంట్రీస్ని అలా చూడడం. మనం ఆఫ్ సీజన్లో వచ్చాం కాబట్టి ఇంత క్లియర్గా చూడగలుగుతున్నాం. ఆ నవంబర్, డిసెంబర్, జనవరి అయితే ఇదంతా ఫుల్ స్నోఫాల్ అయిపోయి మొత్తం కమ్ముకొని ఉంటుంది. మనకి ఓన్లీ ఫ్లాగ్స్ ఒకటి కనిపిస్తాయి, అది కూడా కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి. సైడ్ చైనా ఆర్మీ, ఇటు సైడ్ ఇండియా ఆర్మీ ఇద్దరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు బైనాక్యులర్స్. పీక్ సీజన్స్ లో అయితే యాక్చువల్ గా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఏం అలో లేదంట. మేము వెళ్ళినప్పుడు లక్కీగా అలో ఉంది. సో నేను అందుకే ఇంత మంచిగా రికార్డ్ చేయగలిగాను. ఇక్కడ చూసారా, డు నాట్ క్రాస్. అది క్రాస్ చేసాము అంటే మనం అన్అఫిషియల్ గా చైనాలోకి ఎంటర్ అయినట్టు. సో వీక్కి 4 days అలో చేస్తారు. టిపికలీ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అవి కూడా బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్ అండ్ టెంపరేచర్స్, ఇంకేదన్నా సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్పితే ఆ డేట్స్ చేంజ్ అవ్వవు. ఒకటి ఏంటంటే లోకల్ పర్సన్, మన క్యాబ్ డ్రైవర్ ఆర్ టూరిస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ త్రూ పర్మిట్స్ తీసుకోవడం బెస్ట్. ఇది 14,000 ఫీట్ హైట్లో ఉంది కదా, సో హై ఆల్టిట్యూడ్ అనమాట. సో హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉన్నప్పుడు బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో దానికి మనకి ఆక్సిజన్ ఇవి కింద సేల్ చేస్తారు, అవి తీసుకోవాలి. ఇక్కడ వెహికల్స్ కూడా పైకి రావడానికి అన్నిటినీ అలో చేయరనమాట. సర్టన్ వెహికల్స్ ఉంటాయి, హెవీ వెహికల్స్. అందులో వస్తే మనకి చెక్ పోస్ట్ దగ్గరే ఆపేసి ఆ వెహికల్ నుంచి దింపేసి చిన్న వెహికల్స్లో పంపిస్తారు. అవి అక్కడ ఉంటాయి, మనం మాట్లాడుకోవాలన్నమాట. సో బ్రీతింగ్ ఇష్యూ లేకుండా ఆక్సిజన్ పంప్స్ అయితే తీసుకెళ్ళాలి. మనకు అప్పుడప్పుడు డిఫికల్ట్ అనిపిస్తే బ్రీతింగ్ అలా పంప్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే న్యాచురల్ రెమెడీ వచ్చి క్యాంఫర్ ఉంటుంది కదా, కర్పూరం అది పట్టుకెళ్ళి అప్పుడప్పుడు స్మెల్ చూసుకుంటా ఉన్నా కూడా సేఫ్. జస్వి డైరీ మిల్క్, కిట్ క్యాట్. ఇప్పుడు కిట్ క్యాట్ తీసుకో, ఇందాక డైరీ మిల్క్ తిన్నాగాము. ఒకసారి పంప్ చేసి రికార్డ్ అయిందా?
ఇదే నేను చెప్పింది ఆక్సిజన్ మినీ సిలిండర్ అన్నమాట. అలా పంప్ చేసుకోవాలి. పిల్లలు వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ ఉన్నా మనకి చెప్పలేరు కదా! అంటే మరి చిన్న పిల్లలు బిలో 2, 3 ఇయర్స్ అలా అయితే సో, అప్పుడప్పుడు పంప్ చేయడం సేఫ్. ఇంకా అలా బయటకొచ్చినప్పుడు చాక్లెట్స్ అలా ఏదో ఒకటి ఇచ్చేయడం బెటర్. వాళ్ళని ఏడిపించడం కంటే ఇంత దూరం వాళ్ళు ట్రావెల్ చేయడమే గ్రేట్. అది కాదమ్మా. సో, ఫినిష్ చేసుకొని కిందకైతే వచ్చేసామనమాట. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందామని. బాగుండే వెదర్ ఆ రోజు. వర్షం వచ్చేలా ఉంది. అప్పుడే సన్నగా డ్రిజిల్ అవుతా ఉందనమాట. ఇంకా ఫోటో సెషన్స్ అయితే పెండింగ్. రిటర్న్ అయిపోయా. కరెక్ట్ నాని. జస్వి ఏది బుజ్జి. మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే వర్షం స్టార్ట్ అయింది. మరీ హెవీ రెయిన్‌ఫాల్ ఏం కాదు. మోడరేట్‌గా ఉందంతే. మాన్సూన్ సీజన్ అనుకుని వచ్చాం గానీ మేమున్న 6 డేస్‌లోనూ అంత హెవీ రెయిన్‌ఫాల్ అయితే ఒక్కరోజు చూసాం అంతే అన్నమాట. కానీ చాలా బాగుండింది వెదర్ అయితే. అలా ఉంటే మనకి ఎంత తిరిగినా కూడా అంత టైర్డ్ అయినట్టు కూడా అనిపించదనమాట. నతులా పాస్‌లో ఉన్నప్పుడు మనకి టైం డిఫరెన్స్ కనిపిస్తది. చైనాకి, ఇండియాకి 2 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా! అలా మేము కిందకొచ్చేసాక కూడా మా హస్బెండ్ వాచ్‌లో ఇంకా స్టిల్ ఆ టైమే ఉండింది. యాక్చువల్ టైం 12:30. ఇది ఇంకా ఆ జోన్‌లోనే ఉంది. అవి కదా. టెంపుల్ ఉందా అని. నతులా పాస్ నుంచి కిందకి వచ్చేటప్పుడైతే అలా మనకి కైలాస్ పర్వతంలా కనిపించింది శివయ్య స్టాట్యూ. సో ఇప్పుడైతే బాబా హర్భజన్ సింగ్ మందిర్కి అయితే వచ్చేసాము. ఇదొక ఫేమస్ ప్లేస్ అన్నమాట. దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే తినడానికి ఏమన్నా ఉందా అని చూస్తున్నాము. ఈ సరౌండింగ్స్ లో ఒక చిన్న కెఫే లాగా ఉండింది. పాపకైతే నేను మార్నింగ్ హోటల్లో పెరుగన్నం కలిపి తీసుకొచ్చాను. బాక్స్ లో పెట్టుకొని అది ఉంది. నేను మా హస్బెండ్ ఏమైనా లైట్ గా స్నాక్ ఆర్ టీ కాఫీ తీసుకుందామని వస్తే ఇక్కడ ఏం లేవు. ఓన్లీ మ్యాగీ తప్ప. మ్యాగీ సో సరే ఇక్కడైతే త్వరగా ఫినిష్ చేసుకొని ఇంకొకసారి లంచ్కి వెళ్దామని బయటకైతే వచ్చేసాం. సో ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే హర్భజన్ సింగ్ ఈయన ఆర్మీ పర్సన్, ఇండియన్ ఆర్మీ సోల్జర్. 1968 లో చనిపోయారనమాట. సో ఈయన చనిపోయినా కూడా ఈయన స్పిరిట్ ఇక్కడే తిరుగుతుంది అని ఇక్కడ సోల్జర్స్ నమ్ముతారు. ఇంకా అప్పుడు ఏదో వార్ రిలేటెడ్ అప్పుడు కూడా అతను ఆత్మ వచ్చి ఇండియన్ సోల్జర్స్ కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, దానివల్ల మనం సేవ్ అయినట్టు అలా ఒక స్టోరీ ఉందన్నమాట. సో అలా నమ్ముతారు. ఆయన చనిపోయినా ఇంకా డ్యూటీలో ఉన్నట్టు ఉంటారంట ఆయన. 1000 ఉన్నాయా ఈ నాని. పంజాబ్ రెజిమెంట్ సోల్జర్ అనమాట ఈయన. యాక్చువల్లీ వార్లో అయితే చనిపోలేదు. ఇలా ఏదో యాక్సిడెంటల్ గా చనిపోయారనమాట. సో ఆయన బాడీ అయితే మిస్ అయ్యిందనమాట. ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఆయన వాళ్ళ కలీగ్స్ డ్రీమ్ లో వచ్చి చెప్పారనమాట ఆయన బాడీ సో ప్లేస్ లో ఉంది అని. టచ్ చేయాలా నాని ఆ వాటర్ని. సో ఆయన బాడీ ఇక్కడ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈ ప్లేస్లో ఆయనకి సమాధి కట్టి టెంపుల్ కట్టాలి. అలాగే ఆయన అప్పటి యూనిఫాము, ఆయన షూ, ఆయన క్యాప్ అన్నీ ఉంటాయన్నమాట. ఆయనకు ఒక ఆఫీస్ రూమ్ లాగా కూడా కట్టించారు. ఇంకా ఆయన విగ్రహం చుట్టూ అలా వాటర్ బాటిల్స్ కూడా ఎందుకు పెట్టారంటే వాటర్లోనే యాక్సిడెంట్ అయి చనిపోయారు. సో విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అందరూ. లుక్ ఎట్ దిస్ వ్యూ అసలు. సో ఇప్పుడు చంగు లేక్ అయితే రీచ్ అయిపోయాం. దీన్ని తాస్మాబో లేక్ అని కూడా అంటారు. ఇదైతే 12,400 ఫీట్ హైట్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు మన నతులా పాస్ 14,000 ఫీట్ కదా, కిందకి డౌన్కి వచ్చేటప్పుడు చంగు లేక్ అనమాట. 12,400 ఫీట్. గ్యాంగ్టాక్ సిటీ నుంచి డైరెక్ట్ గా చంగు లేక్ విజిట్ చేయడానికి రావాలి అంటే మనకు ఒక 30 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం రైనీ సీజన్ లో వచ్చాం కదా, డీప్ బ్లూ కలర్ లో ఉంటుంది ఈ లేక్. అండ్ ఇట్ విల్ బి ఫ్రోజన్ ఇన్ వింటర్స్. ఇప్పుడైతే మనం కేబుల్ కార్ రైడ్కి వెళ్తున్నాం. వింటర్ సీజన్లో అయితే మనం ఆల్పైన్ ఫ్లవర్స్ అవన్నీ చూడొచ్చు.
బెస్ట్ టైం టు విజిట్ అయితే ఏప్రిల్ మే అనమాట. ఆల్పైన్ ఫ్లవర్స్ అన్ని ఫుల్ బ్లూమ్ అవుతాయి. ఇంకా వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అన్నారు. ఇంకా అక్టోబర్ టు డిసెంబర్ వస్తే మొత్తం ఈ ల్యాండ్స్కేప్ మొత్తం ఫుల్ స్నోతో నిండిపోయి ఉంటుంది. మీకు పైనుంచి చూస్తే మొత్తం ఒకటే వ్యూ ఉంటుంది అనమాట. ఫుల్లీ ఫ్రోజన్ ల్యాండ్స్కేప్ వ్యూ. రైనీ సీజన్ కూడా ఓకే బానే ఉంది వ్యూ మనకి. కాకపోతే కొంచెం ఫాగ్ పట్టేసినట్టు వర్షం పడుతూ ఉంటుంది కదా అలా. బాగుందా ఎంత పైకి జశ్వి వెనక్కి తిరిగి చూడరా. ఇంత పెద్ద అట్లా సో ఫైనల్లీ కిందకి వచ్చేసాం. ఈ చెంగుల్ లేక్ దగ్గర చేయాల్సిన యాక్టివిటీస్ అయితే ఇవే. కేబుల్ కార్ రైడ్ ఒకటి, యాగ్ రైడ్ ఒకటి. సీజన్ లో వస్తే స్నో క్యాప్డ్ ఈ ఫ్రోజన్ వ్యూస్ చూడొచ్చు మనం. కేబుల్ కార్ రైడ్ అయితే 300 per person. ఇచ్చేస్తే కిందేసేస్తావు. నాకు ఇయ్యట్లే అసలు ఫోన్. అయ్యో ఫ్లవర్స్ తీసేలోపు Those are alpine flowers. Still we can see. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి అయితే హోటల్ రూమ్ రీచ్ అయిపోయాం. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ హోటల్ బెడ్రూమ్. మీకు ఇంకా నేను టెర్రస్ బాల్కనీ నుంచి కూడా వ్యూస్ చూపిస్తాను. ఎంత ప్లెజెంట్గా ఉందో అసలు. బయట ఎక్కడికి సైట్ సీయింగ్కి వెళ్ళకపోయినా పర్లేదు, అలా హోటల్ రూమ్లో కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేస్తూ. ఇది టెర్రస్ బాల్కనీ నుంచి వ్యూ అనమాట. ఈవినింగ్ 4:30 అరౌండ్ 5 o'clock అప్పుడు వ్యూ ఇది. వచ్చేటప్పుడు ఫుల్ రైన్ అన్నమాట. ఎంజాయింగ్ మై ఈవినింగ్ స్నాక్. సో అలా రూమ్కి రీచ్ అయిపోయి రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ స్నాక్ ఫినిష్ చేసుకొని ఒక టీ ఫినిష్ చేసుకొని అలా ఎంజీ మార్గ్కి స్టార్ట్ అయిపోయాం. మహాత్మా గాంధీ మార్గ్ అనమాట. ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఓన్లీ పెడస్ట్రియన్స్ అలౌడ్, అక్కడ వెహికల్స్ ఏం మూవ్ అవ్వవు. మా హోటల్ నుంచి బై వాక్ షార్ట్ కట్ పాత్ లో వెళ్తున్నాం. ఫైనలీ వి రీచ్డ్ ఎంజీ మార్గ్. ఇది గ్యాంగ్టాక్ లో ప్రీమియర్ కమర్షియల్ హబ్ అనమాట. కేఫెస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ హాల్స్ కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. హోటల్స్ అన్నీ. ఇంకా పెడస్ట్రియన్ ఓన్లీ జోన్ కాబట్టి చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నాకైతే నీట్గా ఉందో, క్లీన్గా. ఇంత రైనీ సీజన్ అయినా కానీ ఎక్కడ కూడా వాటర్ క్లాగ్ అవ్వడం కానీ, బురద కానీ రోడ్స్ మీద అలా ఏం లేదు. చాలా నీట్గా ఉంది. జీ రోడ్లో 8 AM బిజినెస్ స్టార్ట్ అవుతుంది. టిల్ 7 PM వరకు ఉంటున్నాయి అన్నమాట అన్ని షాప్స్. ఈ ఎంజీ రోడ్లోనే అలా స్ట్రైట్గా పై వరకు వెళ్తే సెంట్రల్ పాయింట్ అని ఉంటుంది. అక్కడ లోకల్ ఈవెంట్స్ అన్ని జరుగుతాయి అన్నమాట. ఫుడ్ అండ్ కల్చరల్ వాటి రిలేటెడ్. మేము వెళ్ళినప్పుడు అయితే ఏం అవ్వడం లేదు. యూజువల్గా అయితే అవుతాయి అన్నమాట అక్కడ ఈవినింగ్ టైమ్స్. మనకు అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంది కదా, అది డ్రాగన్ వాక్ చేయాలంటావా? చర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి కదే. చూసారా రోడ్ ఎంత క్లీన్గా నీట్గా ఉందో. సో మీరు ఈవినింగ్ 7కి ఇక్కడికి వచ్చేస్తే కనుక మంచిగా షాపింగ్ చేసుకొని చిల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వేరియస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మీరు డిన్నర్ కూడా ఇక్కడే ప్లాన్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము అదే చేసాము. డిన్నర్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. మేడం మేడం రండి, పడతావు. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. ఇంకా ఎంజీ రోడ్లో మినీసో కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంటే పాప కోసం నోట్బుక్స్ అండ్ కలర్ పెన్సిల్స్ అవి తీసుకొని ఇంకా హోటల్కి రిటర్న్ అయిపోయాం. సో మా డే 2 ఇన్ గ్యాంగ్టాక్ అయితే ఇలా నడిచింది. డే 1 మొత్తం జర్నీలో వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్
సో డే 3 అయితే గ్యాంగ్టాక్లోని లోకల్ టూరిజం, బుద్ధిస్ట్ మానెస్టరీస్, ఇంకా బంజాక్రీ వాటర్ ఫాల్స్, ఇంకా హౌ విల్ యూ ప్లే విత్ దట్? టెల్ మీ. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ అప్కమింగ్ వ్లాగ్స్. గ్యాంగ్టాక్ టూరిజం అండ్ డార్జిలింగ్ చూద్దాం.